నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్ రిజిస్ట్రార్ ఎండోక్రైనాలజిస్ట్, భాస్కర్ హాస్పిటల్ షాపూర్ గండమైసమ్మలో చేస్తున్నాను అండి. మనం రెగ్యులర్గా థైరాయిడ్ గురించి చాలా డిస్కస్ చేసుకున్నాం, చాలా డీప్గా అన్నీ చాలా డిస్కస్ చేసుకున్నాం. కానీ మనం ఈరోజు డిస్కస్ చేసే థైరాయిడ్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్. అంటే ఇది అందరికీ తెలియాల్సిన థైరాయిడ్, ఎందుకంటే దీన్నే మనం కంజెనైటల్ హైపోథైరాయిడిజం అంటాం. అంటే మనకి పిల్లలు పుట్టుకతో, అంటే చిన్న బేబీస్ ఉంటారు కదండి, పుట్టుకతో వచ్చే థైరాయిడ్ని కంజెనైటల్ హైపోథైరాయిడిజం అంటాం. ఇది మనం ఎంత ఎర్లీగా మనం దీన్ని గుర్తుపడితే అంత మంచిది. లేదంటే ఆ బేబీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందండి. కంజెనైటల్ హైపోథైరాయిడిజం అన్నది రెండు రకాలు ఉంటుంది. ఒకటి ఏంటంటే టెంపరరీ, పర్మనెంట్. అంటే టెంపరరీ హైపోథైరాయిడిజం ఉంటుంది, పర్మనెంట్ ఉంది. టెంపరరీ అంటే అది ఎందువల్ల వస్తుంది అంటే ట్రాన్షియంట్ హైపోథైరాయిడిజం అంటాం. ఇది ఎందువల్ల వస్తుంది? లైక్ ఈ బేబీ ప్రీమెచ్యూర్ బేబీ, అంటే బేబీ వెయిట్ తక్కువ ఉండడం వల్ల ప్రీమెచ్యూర్ బేబీస్లో ఇది వెరీ కామన్ అనమాట. ఏమవుతుంది అంటే బేబీ వెయిట్ తక్కువ ఉండడం వల్ల థైరాయిడ్ గ్లాండ్ కూడా డెవలప్ అవ్వకపోవడం వల్ల వచ్చే థైరాయిడే టెంపరరీ హైపోథైరాయిడిజం అంటాం. దీనికి మనం కరెక్ట్గా ఫస్ట్ 7 days to 12 days మధ్యలో మనం ఒకసారి టెస్ట్ చేసుకొని డిటెక్ట్ చేసి మనం ముందుగానే మనం ట్రీట్మెంట్ ఇచ్చామనుకోండి, ఈ టెంపరరీ కాస్త మనకి 3 months కొన్ని మంత్స్ తీసుకొని మనం ట్రీట్మెంట్ ఆపేసేయచ్చు. కానీ మనం ఆ టైంలో మనం డిటెక్ట్ చేయకపోతే ఆ టెంపరరీ కాస్త పర్మనెంట్ హైపోథైరాయిడిజం అయిపోతుంది అనమాట. కానీ అదే పర్మనెంట్ హైపోథైరాయిడిజం అన్నది ఏంటంటే డిస్జెన్సిస్, అంటే థైరాయిడ్ గ్లాండ్ ఫామ్ అవ్వకపోవడం, లేదా జెనెటికల్ ప్రాబ్లం వల్ల, లేదా బ్రెయిన్లో పిట్యూటరీ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చేది పర్మనెంట్ హైపోథైరాయిడిజం అనమాట. పర్మనెంట్ కంజెనైటల్ హైపోథైరాయిడిజం అంటాం. ఇది మనం పుట్టినప్పటి నుంచి మనం లైఫ్ లాంగ్ వాడుకోవాల్సి ఉంటుందండి. ఇంకా వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ థైరాయిడ్ అనేది మనం కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. పుట్టిన పిల్లలకి సైతం మనం కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఆ బేబీస్కి బ్రెయిన్ అనేది డెవలప్మెంట్ అనేది ఫస్ట్ 3 yearsలోనే మెయిన్గా అవుతుంది. తర్వాత మనం ఆ బేబీకి ఏం చేసినా కూడా మనకి యూజ్ ఉండదు. సో వెరీ ఇంపార్టెంట్, పుట్టిన వెంటనే థైరాయిడ్ అన్నది మనం స్క్రీనింగ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ అవయవ నిర్మాణం, అంటే అదే టైంలో మనకి పుట్టినప్పుడు చాలా ఫాస్ట్ ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది అనమాట. హార్ట్ కానీ, లివర్ కానీ, కిడ్నీస్ కానీ, ఈ అవయవ నిర్మాణం అనేది సరిగా జరగకపోవడం అవ్వచ్చు. లేదా క్రెటినిజం అనే వెరీ డేంజరస్ ప్రాబ్లం అనమాట. ఈ థైరాయిడ్ వల్ల బోన్స్ అనేవి డెవలప్ అవ్వకుండా బోన్స్ అనేవి ఫ్యూజ్ అయిపోతాయి, అంటే ఇట్లా తిరిగిపోయి బేబీకి క్రెటినిజం అంటే నడవడం కూడా రాదు. సో ఇలాంటి డేంజరస్ ఉంటాయి. ఇంకొన్ని సిమ్టమ్స్ కూడా ఉంటాయి. థైరాయిడ్ మనం కొన్ని సిమ్టమ్స్ మనం చూడగానే మనం కొన్ని గుర్తుపట్టవచ్చు. పుట్టిన వెంటనే బేబీ మడతలు, అంటే స్కిన్ అంతా బాగా డ్రై ఉండడం, లేదా మడతలుగా ఉండడం, ఇలాంటి ఒక సిమ్టమ్ ఉంటుంది. లేదా మ్యాక్సిమం పుట్టిన బేబీ మ్యాక్సిమం పడుకునే ఉంటుంది అనమాట, యాక్టివ్గా ఉండదు. లేదా చేతులు ఇలా జర్క్స్ ఇవ్వడం, చేతులు బాగా ఇలా ఇరుచుకోవడం, ఇలాంటివన్నీ కూడా బేబీలో మనం చూస్తే అబ్జర్వ్ చేయొచ్చు. ఇంక ఇదే కాకుండా ఇంకో సిమ్టమ్ ఏంటంటే అంబిలికల్ హెర్నియా అంటాం. పిల్లలకి బొడ్డు దగ్గర వాపు అనేది ఉంటుంది అనమాట. అది కూడా థైరాయిడ్కి ఒక ఇండికేషనే అనమాట. ఇవే కాకుండా మోకాల దగ్గర వాపు ఉండడం, జాండీస్, బాడీ 7 రోజుల తర్వాత ఒళ్ళంతా జాండీస్ రావడం, లేదా మోషన్ సరిగా పోకపోవడం. అంటే పుట్టిన బేబీ ఏంటంటే మోషన్స్ రిపీటెడ్గా పాలు తాగిన వెంటనే వెళ్తూ ఉంటుంది అనమాట. కానీ అక్కడ ఏమవుతుంది, మోషన్స్ కూడా సరిగా వెళ్ళకపోవడం, కళ్ళు పచ్చగా ఉండడం, అసలు ఆకలి అస్సలు ఉండకపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కూడా మనకి కంజెనైటల్ హైపోథైరాయిడిజంలో కామన్ అనమాట. ఇవి రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఈ కంజెనైటల్ హైపోథైరాయిడిజం రావడానికి మెయిన్గా రిస్క్ ఫ్యాక్టర్స్ మనం తెలుసుకుందాం. మెయిన్గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే బేబీ పుట్టాల్సిన, ఇప్పుడు టర్మ్ అంటాం. టర్మ్ అంటే 39 నెలల్లో పుట్టకుండా కొంచెం లేట్ 42 తర్వాత పుట్టడం వల్ల, అంటే 42 weeks తర్వాత పుట్టడం వల్ల,
దీనివల్ల కూడా మనకి ఈ వెరీ కామన్ అనమాట. కొంతమంది ఏంటంటే 39 వీక్స్లోనే పుట్టాలి, కానీ 42 వీక్స్ 43 వీక్స్ కొంచెంగా లేట్గా పుట్టడం వల్ల కూడా రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇదే కాకుండా మదర్కి థైరాయిడ్ ఉండడం, జెంటికల్గా ఏదైనా ప్రాబ్లం ఉండడం, లేదా ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అనమాట. కొన్నిసార్లు మదర్ ఏజ్ మోర్ దెన్ అంటే 37-38 సంవత్సరాల కంటే ఎక్కువగా మదర్ ఏజ్ ఉండడం వల్ల కూడా ఈ జెంటికల్ అదే కంజెనిటల్ హైపోథైరాయిడిజం అనేది వచ్చే అవకాశాలు ఉంటుంది. దీనికి మళ్ళీ ట్రీట్మెంట్ ఏంటి అనుకోవచ్చు. ట్రీట్మెంట్ అనేది సేమ్ అయోడిన్ థెరపీ. అంటే మనం ఎలా ఇస్తామంటే వెయిట్ బట్టి ఇస్తాం. అంటే పర్ కేజీ 10 mcg, అంటే 4 kgs ఉందనుకోండి 40 mcg. అది డాక్టర్ చెక్ చేస్తూ ఆ వెయిట్ బట్టి మనం ట్యాబ్లెట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ మనం ఎలా ఇస్తాం అంటే ట్యాబ్లెట్ ఇంత చిన్న బేబీకి ట్యాబ్లెట్ ఎలా ఇస్తాం అనే డౌట్ కూడా రావచ్చు. దాన్ని మనం మిల్క్లో కానీ వాటర్లో కానీ గుండ చేసి మనం బేబీకి ఇవ్వాల్సి ఉంటుంది. అది ఎన్ని రోజులు ఏంటి అన్నది డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ కొన్ని టెస్టులు చేసి మన ఎండోక్రైనాలజిస్ట్, పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్ కొన్ని టెస్ట్ చేసి మనం ఆ బేబీకి ఎంత డోస్ కావాలనేది చూసుకొని బేబీకి ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ.